శాస్త్రి గారు నేను దాదాపు సమవయస్కులం. ఒక 5-6 నెలలు వారు ఎక్కువ నేను తక్కువ, లేకపోతే నేను ఎక్కువ వారు తక్కువ, అలాగా దాదాపు సమాన వయస్కులం. ఇద్దరిని అన్న అన్న, ఒకరినొకరు అన్న అన్న అనుకుంటాం, రాయలసీమ మర్యాద చొప్పున. వారి వివాహానికి పూర్వమే నేను నకరికల్లో సేవ ప్రారంభించినప్పటి నుంచి నాకు పరిచితులు. చాలా నిగర్వి, నిరాడంబరుడు, మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఇస్తూ ఎంతో చక్కని గాయకుడిగా గుర్తింపు పొందిన తర్వాత కూడా ఎజరన్న పాట పాడానంటే ఇప్పుడు వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి హార్మోనియం తానే ఎత్తుకొని వచ్చి కూర్చొని పాడేవాడు. అంత గర్వము లేనటువంటి ఒక వ్యక్తి, నిగర్వి, సాధు స్వభావి. చిరంజీవి గారు బాధపడతారేమో అని నేను చెప్పడం లేదు, కానీ అసలు అందరి వాడు అనే టైటిల్ ఎజ్రాకు పెట్టాలి. అటువంటి మంచి వ్యక్తి. అయితే తర్వాత ఆయనకు పెళ్ళయింది. రాక్ చర్చ్ క్వైర్ లీడర్గా ఆయన్ని అపాయింట్ చేశారు. ఆయన భార్య పేరు శ్రీమతి సంధ్య. నేను టీ పిచ్చోండి, మీకు తెలుస్తూనే ఉంది కదా. హైదరాబాదీ నేను. మేము ఎవరు ఫ్రెండ్ కలిసినా, ఎవరు చుట్టం కలిసినా పైన చాయ్ పీంగే చాలరే అట్లా చాయ్. నేను ఏదో పని మీద మా బావగారు ఇషాకర్ గారిని కలవాలని నేను దేశ విదేశాలు అప్పుడే తిరుగుతూ ఉన్నాను, దేశమంతా తిరుగుతున్నాను. రాక్ చర్చ్కి వెళ్ళా. ఇంటికి వెళ్తే ఇషాకర్ గారు లేరు. అర్జెంటుగా మా బావగారికి ఒక విషయం చెప్పాలి. ఆయన రాక్ చర్చ్ బైబిల్ కాలేజీలో టీచర్గా ఉన్నారు. మా బావగారు రాక్ చర్చ్ కాంపౌండ్కి వెళ్ళేసరికి ఎజ్రా శాస్త్రి గారు ఎదురొచ్చారు. అన్నా, నీ కొరకే వెతుకుతున్న దేవుడే తీసుకొచ్చాడు నిన్ను అంటున్నాడు. ఏమైంది ఎజ్రా అంటే, నేను ఫస్ట్ ఆల్బమ్ తయారు చేస్తున్నాను, ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, నా లైఫ్లో మొట్టమొదటి ఆల్బమ్. అది చక్కని భజన గీతంతో నేను మొదలు పెట్టాలి. అది నీ కలం నుంచి వచ్చినటువంటి పాట అయి ఉండాలి. నేను అడిగి ఓ పాట రాయించుకుందాం అనుకున్నాను, మీరు వచ్చేసారని అన్నాడు. మంచిది పదాన్ని. అక్కడ అప్ స్టేర్స్లో వాళ్ళ ఇల్లు ఉంది. సంధ్యమ్మ ఎక్సలెంట్గా టీ పెడతారు. ఇరానీ చాయ్ పనికిరాదు, అంత బాగా టీ పెడతారు మిస్సెస్ ఎజ్రా. మరి నేను లోపలికి వెళ్ళి అడిగి, పాట రాయమంటున్నావు, మరి ఫీజు అవుతుంది, టీ ఇస్తారా? టీ ఇస్తే రాస్తానన్నా. టీ ఏం కర్మ, ఎంత కావాలంటే అది ఇస్తాం, కమని కూర్చోమన్నారు. సిస్టర్ సంధ్య టీ చేసుకొచ్చింది, తాగాము. అన్న, రాగం నేను రాస్తాను, రాగం నేను చేస్తాను, నువ్వేమో లిరిక్ రాయి అన్నాడు. సరే అంటే మరి ఏ రాగం చేద్దాము ఇద్దరం ఆలోచిస్తే, భజన అంటున్నావు కదా, దర్బారీ కానడ అయితే బాగుంటుంది అని అనుకున్నాం. అన్న మంచి సజెషను, అదే చేద్దామని ఆయన దర్బారీ కానడ పట్టుకున్నాడు, నేను కలం పట్టుకున్నాను, ఆయన హార్మోనియం పట్టుకున్నాడు. 20 నిమిషాలలో ఆ పాట పూర్తయింది. ఆ పాట ఎజ్రా గారు ఎక్కడికి వెళ్ళినా అది పాడించుకోకుండా వదలరు. అన్న, నాకు ఈ పాట ఒక లైఫ్ ఇచ్చిందని ఎప్పుడు చెప్పుకుంటాడు. అది భజయింతుము నేను జగదీశ. ఆ పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా అగాపే క్వైర్, ఇక్కడంతా కబడ్డీ నడుస్తుంది కదా, నో ప్రాక్టీస్ నథింగ్. ఈశ్వరి, కవిత, ఇంకెవరైనా అజయ్ బాబు, ఎవరైనా ఇంకా పురుషులు, స్త్రీలు, ఎవరైనా ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనా సరే ఒక 5-6 రండి. మన గాయనిమణులు కూడా చేరొచ్చు. ఆఖరణ శరణు శరణు మహాదేవ యెహోవా అనే కోరస్ రిపీట్ చేయడానికి ఏమండి, దీంతో ముగించేసుకుందాం. ఏం కార్డు పెట్టినది? బి మైనర్, డి, ఏ మైనర్.
ఆ భజిల్తుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. ఈ పాట ఉన్నారా? క్వైర్ ఉన్నారా? శరణు శరణు మహాదేవ ఎప్పుడు ఎత్తుకున్నా మీరు పాడండి. యెహోవా అన్నందుకు మహాదేవ అని రాశాను నేను, హకారం పడాలని. అయితే అది ఎలాగా స్టూడియోలో ఫైనల్ ప్రొడక్షన్ ఎలా పొరపాటు వచ్చిందో, ఎజ్రా గారు పాడింది మా దేవ యెహోవా అని పాడతారు. మా దేవ యెహోవా అని పాడారు. అయితే నేను మా దేవ యెహోవా అనే కంటే మహాదేవ యెహోవా అని హకారం పడాలని రాశాను. కాబట్టి నా పాటకు నేనన్నా న్యాయం చేస్తాను. ఇప్పుడు మీరు కూడా మహాదేవ యెహోవా అని పాడండి. ఓకే. భజిల్తుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. భజిల్తుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజిల్తుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. విమల సెరాఫుల్ దూతగణంబుల్ చూడగలేని తేజోనిధివే. విమల సెరాఫుల్ దూతగణంబుల్ చూడగలేని తేజోనిధివే. మాయఘములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. మాయఘములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజిల్తుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడా మరి కడపటివాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి.
ప్రప్రథముడా మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనమే మా జీవాధారం చేకొనవే మా స్తుతి రూపం నీ భజనమే మా జీవాధారం చేకొనవే మా స్తుతి రూపం శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజిల్తుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణ కర్తా భజిల్తుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణ కర్తా శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు నాతో పాటు ఎంతో సమర్థవంతంగా సంగీత కబడ్డీ ఆడినటువంటి నా సాటి కళాకారులు మేమేమి ప్రాక్టీస్ చేయలేదు, జస్ట్ గ్రౌండ్లోకి దిగామంతే. ఎక్సలెంట్గా వాయించినటువంటి సంగీతకారులకు వందనాలు. ఉస్తాద్ असलाम भाई, उस्ताद नहीं श्री असलम आप उस्ताद हैं? आपका आशीर्वाद। असलाम भाई సారంగి సారంగి అంటే ఒకందుకు నేను ప్రిఫర్ చేయను, ఎందుకు తెలుసా, ఏడిపించేస్తుంది అది. సారంగి అగర్ ఐసా సునే తో रुला देता है ना. అటువంటి అద్భుతమైన సంగీతం వాయిద్యం ఎక్సలెంట్గా వాయించారు. అస్లాం భాయ్కి వందనాలు. మరి అలాగే తబలా వాయించినటువంటి సహోదరుడు అనిల్ రాబిన్ గారికి వందనాలు, చాలా బాగా వాయించారు. అలాగే బైబిల్లో జెనసిస్ 4th చాప్టర్లోనే సానిక అనే వాయిద్యం ఉంది, అంటే ఫ్లూట్ అన్నమాట. 4th చాప్టర్లోనే సానికను వాయించాడు. లెమెకు యాబాలు యూబాలు అనే వాళ్ళని ఆ పిల్లలు అక్కడ ఆ రోజు ఫ్లూట్ కనిపెట్టారు. ఫ్లూట్ అనేది ఒక అద్భుతమైనటువంటి వాయిద్యం. పిల్లన గ్రోవులు
ఊది యెహోవాను స్తుతించమని దావీదు చెప్పాడు. అద్భుతమైన వాద్యం వినిపించినటువంటి పండిత్ వంశీ గారికి వందనాలు. చాలా సంతోషం. అలాగే ప్యాడ్స్ వాయించినటువంటి బ్రదర్ సందీప్ గారికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఒక 2 నిమిషాలు నిర్వాహకులకు సమయం ఇద్దాం. క్లోజింగ్ ప్రేయర్ బెనడిక్షన్ చేయాలి, కానీ వాళ్ళకు ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఓకే, ఇప్పుడు నిర్వాహకులు యంగ్ ఓఫెరీస్ లీడర్ శామ్యుల్ సుధాకర్ ముందుకు వస్తారు. హీ వాజ్ యాంకరింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ఇప్పటి వరకు అద్భుతమైన मैं अपने आप को भूल गया. బాగా పాటలు పాడిన రంజిత్ తోఫీర్ గారికి వందనాలని చెప్పొద్దా? అయితే నాతో సమానంగా నేను